మిత్రులారా, మనం ఎంత గొప్పవాళ్ళమైనా, ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని పుణ్యాలు చేసినా, మన పితరుల ఆశీర్వాదం లేకపోతే అవన్నీ వ్యర్థం. మన తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు వారి త్యాగాల వల్లే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. వారి రుణం తీర్చుకోవడం మన కర్తవ్యం. ఈ కథలలో ఒక రాజు తన పితరులను ఎలా మోక్షం కలిగించాడో, భగవాన్ శివుడు మరియు యమధర్మరాజు ఎలా ప్రత్యక్షమయ్యారో అన్నీ తెలుసుకుందాం. ఈ కథను పూర్తిగా చూడండి. త్రేతాయుగ కాలంలో గోదావరి నదీ తీరాన చొల్లంగి అనే ఒక పుణ్యక్షేత్రం ఉంది. ఈ పవిత్ర భూమిలో మహర్షుల ఆశ్రమాలు, శివాలయ గంట ధ్వనులు, వేద మంత్రాల పఠనం అవి ఆకాశాన్ని నింపుతూ ఉన్నాయి. విదర్భ దేశానికి రాజు సుధన్వుడు చాలా ధర్మాత్ముడు. ప్రజలను తన కన్న పిల్లల్లా చూసుకునేవాడు. కానీ అతని హృదయంలో ఒక పెద్ద బాధ ఉంది. అతని భార్య మృదులాదేవికి చాలా కాలమైన సంతానం లేదు. సుధన్వుడు అన్ని రకాల పుణ్యకార్యాలు చేశాడు. గోదానం, భూదానం, యజ్ఞాలు, ఆలయ నిర్మాణాలు ఇవన్నీ కూడా కార్యాలు చేశాడు. అయినా సరే ఫలితం లేదు. పైగా రాజ్యంలో కూడా అప్పుడప్పుడే చిన్న చిన్న సమస్యలు కూడా మొదలయ్యాయి. వర్షాలు సరిగ్గా కురవడం లేదు, పంటలు కూడా పండడం లేదు. ఒక రాత్రి ఒక రాత్రి సుధన్వుడు భవనంలో కూర్చొని ఆకాశాన్ని చూస్తూ విలపించాడు. భగవంతుడా, నేను ఎప్పుడూ ధర్మాన్ని వదలలేదు. అయినా నాకు ఈ కష్టాలు ఎందుకు? ఏ పాపం నన్ను వెంటాడుతుంది? అప్పుడే అదే సమయంలో ఆకాశంలో ఒక దివ్యమైన వెలుగు ప్రకాశించింది. నారాయణ నారాయణ అన్న స్వరంలో దేవర్షి అయినటువంటి నారదుడు అక్కడ ప్రత్యక్షమయ్యారు. సుధన్వుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. నారద మహర్షి చిరునవ్వు నవ్వుతూ అన్నారు ఇలా: రాజా, నీ బాధకు కారణం నీ పాపం కాదు, నీ పితరుల యొక్క రుణం. సుధన్వుడు ఆశ్చర్యపోయాడు. ఏంటి మహర్షి? నారదుడు వివరించాడు. రాజా, గరుడ పురాణంలో చెప్పినట్లు ప్రతి మనిషికి కూడా 3 రుణాలుంటాయి: దేవరుణం, ఋషి రుణం, పితృరుణం. నీ పితృలు అంటే తాతలు, ముత్తాతలు. వారు పితృలోకాల్లో కష్టాలు పడుతూ ఉన్నారు. వారికి ఇప్పటి వరకు మోక్షం కలగలేదు. వారి జీవితకాలంలో వారు తమ పితరులకు సరిగ్గా శ్రాద్ధం చేయలేదు. ఆ బాధ్యత ఇప్పుడు నీ మీద ఉంది. మహర్షి, నేను ఇప్పుడు ఏం చేయాలి? వివరంగా చెప్పండి అని సుధన్వుడు అడిగాడు. నీవు గోదావరి తీరాన ఉన్నటువంటి చొల్లంగి క్షేత్రానికి వెళ్ళి రాబోవు అమావాస్య రోజున అక్కడ పితృతర్పణం చెయ్యి. ఆ స్థలం అన్ని పితృతీర్థాలలో ఉత్తమమైనది. స్వయంగా శివుడు ఆశీర్వదించిన స్థలం. అక్కడ చేసినటువంటి కర్మలు 7 తరాల పితరుల మోక్షాన్ని ఇస్తుంది. సుధన్వుడు మరుసటి రోజే అక్కడికి బయలుదేరాడు. చాలా రోజుల ప్రయాణం తర్వాత అతను చొల్లంగి చేరుకున్నాడు. గోదావరి నది ఎంతో పవిత్రంగా ఉంది. నీళ్లు స్ఫటికంలా స్వచ్ఛంగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ ఒడ్డున ఒక పురాతన శివాలయం ఉంది. ఆ ఆలయం దగ్గర గోదావరి నదీ తీరంలో గోదావరి మహర్షి అనే వృద్ధ ఋషి ధ్యానంలో ఉన్నారు. సుధన్వుని చూసి అన్నారు: రాజా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. రేపు అమావాస్య. ఈ రాత్రి విశ్రాంతి తీసుకో. తెల్లవారుజామునే కర్మ చేద్దాం. ఇక అమావాస్య ఉదయం తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో గోదావరి మహర్షి సుధన్వుని మేలుకొల్పారు. సుధన్వుడు స్నానం చేసి పవిత్ర వస్త్రాలను ధరించాడు. మహర్షి అన్ని సామాగ్రిని సిద్ధం చేశారు. నల్ల నువ్వులు, అక్షంతలు, తులసి ఆకులు, అన్నం, పాలు, నెయ్యి. రాజా, నదిలో దిగు. మోకాళ్ల వరకు కూడా నీళ్లలో నిలబడు. దక్షిణ దిశ వైపుగా తిరుగు. పితృలోకం దక్షిణంలోనే ఉంటుంది. సుధన్వుడు వెంటనే గోదావరి నీళ్లలో దిగాడు. దక్షిణం వైపు తిరిగాడు. నువ్వులు నీళ్లలో కలిపి తర్పణాలని ఇవ్వసాగాడు. తండ్రిగారు, తాతగారు, ముత్తాతగారు, మీ అందరికీ ఈ తర్పణం. మీరు తృప్తి పొందండి. మీకు మోక్షం కలగాలి. సుధన్వుడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గొంతు భావోద్వేగంతో వణికి ఆ తర్పణ జ్వలం నదిలో కలిపేసరికి అద్భుతం జరిగింది. నీళ్లు బంగారు కాంతులతో మెరిసిపోయాయి. ఆ తర్వాత నది ఒడ్డుకు
వచ్చారు. అన్నం, పాలు, నువ్వులు, బెల్లం కలిపి పిండాలు తయారు చేశారు. సుధన్వుడు భక్తితో మోకాళ్ళపై కూర్చొని ఒక్కొక్క పిండాన్ని వంచుతూ ఇలా అంటున్నాడు: నా తండ్రి గారికి ఈ పిండం, నా తాతగారికి ఈ పిండం, నా పితామహులందరికీ కూడా మీరంతా కూడా ఈ ఆహారాన్ని స్వీకరించండి, తృప్తి చెందండి. ప్రతి పిండము వంచేటప్పుడు ఇలా అంటున్నాడు సుధన్వుడు. కన్నీళ్లకు ఆగట్లేదు. అతని హృదయంలోని ప్రేమ, భక్తి అన్నీ ఆ కర్మలు కలిశాయి. అకస్మాత్తుగా దక్షిణ దిశ నుండి దివ్యమైనటువంటి వెలుగు వచ్చింది. ఆ వెలుగులో కొన్ని దివ్యమైనటువంటి రూపాలు కనిపించాయి. కుమారా, సుధన్వా, మేము మీ పితృలం. ఎన్నో సంవత్సరాలుగా పితృలోకంలో కష్టపడుతున్నాం. మాకు మోక్షం లేదు. కానీ ఈరోజు నీవు చేసినటువంటి తర్పణం, ఈ పిండదానం మాకు నేరుగా చేరింది. నీ భక్తి, నీ ప్రేమ, నీ కన్నీళ్లు మాకు తృప్తినిచ్చాయి. మేము ఇప్పుడు మోక్షానికి వెళుతున్నాం. నిన్ను ఆశీర్వదిస్తున్నాం. నీకు తప్పక సంతానం కలుగుతుంది. నీ రాజ్యం తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. సుధన్వుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. అదే సమయంలో శివాలయం నుండి ఘంటానాదం వినిపించింది. లింగం మీద నుండి దివ్యజ్యోతి ప్రకాశించింది. భగవాన్ శివుని యొక్క వాణి వినిపించింది. రాజా సుధన్వా, నీ పితృభక్తి చూసి నేను సంతోషించాను. భగవాన్ శివుని యొక్క వాణి వినిపించింది. రాజా సుధన్వా, నీ పితృభక్తి చూసి నేను సంతోషించాను. ఈ రోజు నుండి ఈ అమావాస్యను చొల్లంగి అమావాస్య అని పిలుస్తాను. ఈరోజు ఈ క్షేత్రంలో కర్మ చేసిన వారి 7 తరాల పితరులకు మోక్షం కలుగుతుంది. నీకు నా ఆశీర్వాదం. 1 సంవత్సరంలోనే నీకు పుత్రులు తప్పక జన్మిస్తారు. ఇక అప్పుడే దక్షిణ దిశ నుండి మరి ఒక దివ్యమైనటువంటి తేజస్సు వచ్చింది. యమధర్మరాజు ప్రత్యక్షమయ్యారు. రాజా, నేను పితరుల అధిపతిని. అమావాస్య నాడు భూలోకం మరియు పితృలోకం మధ్య ఒక ద్వారం తెరుచుకుంటుంది. కానీ చొల్లంగి క్షేత్రం విశేషమైంది. ఇక్కడ చేసినటువంటి కర్మ 7 తరాలు పితరులకు చేరుతుంది. చూడు అని యముడు తన దండాన్ని ఎత్తారు. సుధన్వుడు చూశాడు. దివ్యకాంతిలో అనేక ఆత్మలు పైకి ఎగురుతూ ఉన్నాయి. ఆనందంతో నృత్యం చేస్తూ ఉన్నాయి. అవి అతని పితరుల ఆత్మలు మోక్షాన్ని పొందుతూ ఉన్నాయి. యముడు సుధన్వుని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. ఇక సుధన్వుడు రాజధానికి తిరిగి వచ్చాడు. అక్కడే అద్భుతమైనటువంటి మార్పులు జరిగాయి. వర్షాలు బాగా కురిశాయి, పంటలు బాగా పండాయి, రాజ్యం కూడా అభివృద్ధి చెందింది. 1 సంవత్సరంలో రాణికి అద్భుతమైనటువంటి పుత్రుడు కూడా కలిగాడు. ఆ పుత్రునకు పితృదత్త అని పేరు పెట్టారు. అంటే ఆ పేరుకు అర్థం పితరులు ఇచ్చినటువంటి బహుమానం అని. అంతా పితరుల ఆశీర్వాదమే అని సుధన్వుడు తన ప్రజలకు చెప్పాడు. ప్రియమైనటువంటి ప్రజలారా, మనం ఎన్ని గొప్ప పనులు చేసినా పితరుల యొక్క రుణం తీర్చుకోకపోతే అవన్నీ కూడా వ్యర్థమే. మన పితరులే మనకు జీవితాన్ని ఇచ్చారు. వారి ఆశీస్సులు కూడా లేకుండా మనం ఎటువంటి శుభం లేదు. చొల్లంగి అమావాస్య రోజు పితృతర్పణలు చేస్తే 7 తరాల పితరులకు మోక్షం, పితృదోషం తొలగిపోతుంది, సంతానం కలుగుతుంది, ఆరోగ్యం, సంపద లభిస్తుంది. మీ పితరులు శాంతిగా ఉన్నప్పుడే మీరు కూడా శాంతిగా ఉంటారు. నేటికి చొల్లంగి అమావాస్య పవిత్ర దినంగా పరిగణించబడుతుంది. ప్రతి సంవత్సరం వేల మంది భక్తులు ఈ చొల్లంగి క్షేత్రానికి వచ్చి తమ పితరులకు తర్పణాలని చేస్తారు. ఇది కేవలం ఆచారం కాదు, భూలోకం పితృలోకం కలిసే పవిత్ర క్షణం. మీ పితరులు గుర్తుంచుకోండి, వారికి కృతజ్ఞతలు చెప్పండి. వారి ఆశీర్వాదాలే మీ జీవితానికి నిజమైనటువంటి సంపద. ఇప్పుడు మీరు చొల్లంగి అమావాస్య కథ విన్నారు. రాజు సుధన్వుడు తన పితరులకు ఎలా మోక్షాన్ని కలిగించాడో కూడా చూశారు. ఈ కథను మనం నేర్చుకోవాల్సింది, మనం మన పితరులన్నీ ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వారికి తర్పణలు, శ్రాద్ధం చేయడం మన ధర్మం. వారి ఆశీర్వాదాలే మన జీవితానికి అసలైనటువంటి సంపద. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.